నెక్స్ట్ 69 చూడండి. ఏ నెంబర్ ఇస్ ఫస్ట్ ఇంక్రీజ్ బై 40%, దెన్ డిక్రీజ్ బై 25%, అగైన్ ఇంక్రీజ్ బై 15%, దెన్ డిక్రీజ్ బై 20%, దెన్ వాట్ ఇస్ ద నెట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ పర్సెంటేజ్ ఇన్ ద నెంబర్ అని అడుగుతున్నాడు. ఒక సంఖ్యను మొదట 40% పెంచి ఆపై 20% తగ్గించి మళ్ళీ 15% పెంచి ఆపై 20% తగ్గించారు. అయితే ఆ సంఖ్యలో నికర పెరుగుదల లేదా తగ్గుదల శాతం ఎంత కావాలి. ఇప్పుడు ఫస్ట్ ఒక నెంబర్ కనుక మనం తీసుకున్నాం అనుకోము, ఒక నెంబర్ని మనం 100 అనుకుందాము. సెకండ్ ప్లేస్లో వచ్చేటప్పుడు 40% పెంచామనుకో, ఎంత అయినట్టు 140 అయినట్టు. మళ్ళీ 140ని 20% అంటే 20% అంటే 1/4 కదా, 1/4 తగ్గించమన్నాడు. 140లో 1/4 వంతు అంటే 35 కదా, ఆ 35 తగ్గించామనుకో ఎంత వస్తుంది ఇక మనకి, ఇది 105 వస్తుంది, ఇది 105 వస్తుంది. ఓకేనా. మళ్ళీ 105ని మనము ఏం చేయమన్నాడు వాడు చెప్ప, 105ని 15% పెంచమన్నాడు. 105ని 15% పెంచమంటే 10% అంటే 10.5, 10% అంటే 10.5, 5% అంటే 5.25. అంటే ఇప్పుడు 10.5 ప్లస్ 5.25 అన్నాం అనుకో, అప్పుడు ఎంత మనకి, ఇది 15.75 అనమాట. ఇది 15.75 పెంచాలి. 105 ప్లస్ 15.75 అన్నా మనకి ఎంత అవుతుంది, అప్పుడు మనకి 120.75. ఓకేనా. 120.75ని మళ్ళీ 20% తగ్గించమన్నాడు, 20% తగ్గించమన్నాడు. అంటే ఇది 20% అంటే మనకి ఏంటి, మనకి ఇక్కడ ఓకే 1/5 కదమ్మా. 20% అంటే మీనింగ్ ఏంటన్నా 1/5, 1/5 వంతు తగ్గించాలి. 120ని 5 పెట్టి భాగించామనుకో, 5 120లో ఎన్నిసార్లు పోతే 24, 24.15 మైనస్ చేయాలి, తగ్గించమన్నారు కాబట్టి 24.15 మైనస్ చేయాలి. సో ఈ క్యాలిక్యులేషన్ చేయడం అయితే ఇది ఎంత వస్తుంది అంటే, ఇది 96.6 వస్తుంది, 96.6. 100 కన్నా 96.6 ఎంత తక్కువ, 3.4 కదా, అంటే 3.4% తగ్గుదల అని అర్థం. అంటే 100 కనుక తీసుకుంటే 40% పెంచాక 140, 140లో 1/4 ఉందంటే 35 తగ్గిస్తే 105, 105 15% పెంచామంటే 15.75, 15.75ని మైనస్ చేస్తే ప్లస్ చేస్తే 120.75 అయింది. 105 ప్లస్ 15 అండి ఎంత, 120.75. దానిలోంచి 1/5 తీసేస్తే 24.15 తీస్తే 96.6, 96.6 100 ఎంత తక్కువ ఉంది, 3.4% మీద 3.4% తగ్గుదల కాబట్టి డి ఆప్షన్ ఆన్సర్.